పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ నేటి నుంచి ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇవాళ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోబోతున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లు విచారించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు. తొలి రోజు 4 ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చివల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. వీరు న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవుతారు. వీరి మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్ సైతం ట్రిబ్యునల్ ముందు హాజరు కాబోతున్నారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అనర్హత పిటిషన్లు విచారణ చేపడుతుండటంతో ఆంక్షలు విధించారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ బులెటిన్లో వివరించారు. శాసనసభ ప్రాంగణంలోకి సందర్శకులను అనుమతించబోమని చెప్పారు. మీడియా సిబ్బందిని సైతం శాసనసభ భవనాల ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని వివరించారు. ఇక మీడియా పాయింట్ల వద్ద శాసనసభ భవనాల ప్రాంగణంలో కూడా ప్రెస్ బ్రీఫింగ్లకు అనుమతి ఉండదని చెప్పారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సైతం శాసనసభ భవనాల ప్రాంగణంలోకి అనుమతి లేదని వెల్లడించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వారి వారి శాసనసభ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక 10వ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే సభ్యులు, వారి న్యాయవాదులు కోర్టు హాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచించారు.